ఆ రోజు కాస్త ముందుగానే షాపింగ్‌కు బయలుదేరారు వర్ణ, వినయ్. వర్ణ గోకులకి 4, 5 డ్రెస్సులు తీసుకుంది. తన కోసం టాయిలెట్ సామాన్లు తీసుకుంది. గోకుల ఫ్యాన్సీ షాపులో ఆట వస్తువులు చూసిందంటే ఓ పట్టాన విడిచి రాదు. అందుకని వినయ్ ముందుగానే రకరకాల ఆట సామాగ్రి, బొమ్మలు తీసుకున్నాడు. అప్పటికే 5 కావచ్చింది. మరో పావుగంటలో కారు అనాథ స్త్రీల రక్షక గృహం వైపు పరుగులు తీసింది. అప్పటికే అతిథులంతా వచ్చేశారు. తెల్లని ట్యూబ్ లైట్లతో పరిసరాలన్నీ వెలిగిపోతున్నాయి. వాతావరణం కొంచెం మబ్బుగా ఉండడం వల్ల ముందుగానే లైట్లు వెలిగించారు. రంగురంగుల కాగితాలు తమాషాగా కట్టారు. జయంత్, హరిబాబు వచ్చి పలకరించారు. 5 నిమిషాల తర్వాత మీనాదేవి వచ్చి కాసేపు మాట్లాడింది. ఇంకా మంత్రిగారు రాలేదు. అంతా హడావిడిగా ఉంది. లోపల పార్టీ ఏర్పాట్లు చూస్తున్న తార వర్ణ వాళ్ళు వచ్చారన్న వార్త విని ఆ పని ఎవరికో అప్పగించొచ్చేసింది. ఏంటింత ఆలస్యం, ఇప్పుడా రావడం అంటూ కోప్పడింది తార. ముందే బయలుదేరాం తార, టైము కలిసొస్తుందని ఏకంగా షాపింగ్ కూడా కానిచ్చుకుని వచ్చాం అంది సంజేష్ ఇస్తూ. అదిగో మంత్రిగారి కారు, ఆయన వచ్చేశారు అంటూ కంగారుగా పెద్దలంతా పరుగులు తీసాగారు. కొందరు దండలతో ఎదురు వెళ్లారు. మరో 10 నిమిషాల అనంతరం ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. చప్పట్లతో పరిసరాలు మారుమ్రోగిపోయాయి. అనంతరం టీ పార్టీ జరిగింది. తదుపరి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రిగారు వేదికనెక్కి హరిబాబు తదితరుల సేవాభావాన్ని, వారి లక్ష్యాలని కొనియాడారు. దేశానికి ఇటువంటి పెద్దలు, ఆదర్శవాదులు ఎంతైనా అవసరమంటూ ప్రశంసించారు. అనాథ స్త్రీల కష్టాలు, కన్నీళ్లు, వారి సాధక బాధకాలు, రక్షణ వగేరా అంశాల మీద ప్రసంగించారు. తార వినయ్ వర్ణలకు కొత్తగా కట్టించిన భవనాన్ని చూపించడానికి తీసుకువెళ్ళింది. ఆ బిల్డింగ్ లో అందరికీ సౌకర్యంగా ఉండేందుకు చేయించబడ్డ ఏర్పాట్లు, కొన్ని ప్రత్యేక విభాగాలు అన్నీ చూపించింది. ఇంతటి కష్టతరమైన కార్యక్రమాన్ని చేపట్టి నలుగురి సహాయంతో ఇంత అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముఖ్య కారణమైన హరిబాబు దంపతుల్ని మెచ్చుకున్నాడు వినయ్. అనాథ స్త్రీలు, పిల్లలు, వారి భవిష్యత్తు చక్కదిద్దేందుకు చేస్తున్న ఏర్పాట్లు మొదలైనవన్నీ వివరంగా చెప్పింది తార. అందుకు సహాయపడ్డ పెద్దల్ని గురించి వివరించింది. ఏమైనా ఇంతటి మహాయజ్ఞాన్ని తలపెట్టి ఓ దారికి తేవడం అంటే మాటలు కాదు. మీ వాళ్ళు చాలా శ్రమపడుంటారు అన్నాడు వినయ్. ఈ కృషికి నాన్నగారికి సహాయపడ్డవారే ఎక్కువ. నలుగురి సహకారంతోనే ఏ పనైనా చేయగలిగేది. దానికి తోడు ప్రభుత్వం దీన్ని గుర్తించి కొంత డబ్బిచ్చింది. వాటి వల్ల అనుకున్న పని నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది అంది తార. నేను చెప్పలేదటండి, అంకుల్ ఒక ఆశయం సిద్ధించడానికి ఎంతటి శ్రమకైనా వెనుతీరని. ఎన్నాళ్ళు నేను ఏదో హోమ్ రన్ చేస్తున్నారంటే ఏమో అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ప్రయత్నాన్ని చేస్తున్నారని అనుకోలేదు. చాలా బాగుంది అన్నాడు వినయ్. అప్పటికి మంత్రిగారి ప్రసంగం పూర్తయింది. తర్వాత ఐటంగా ఎవరిదో పాట కచేరీ ఉంది. వినయ్, హరిబాబు దంపతులను కలిసి వారు చేపట్టిన బృహత్ కార్యాన్ని మెచ్చుకుని తాను కూడా దీని ఉన్నతి కోసం పాటు పడగలనని చెప్పాడు. వాళ్ళిద్దరూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మరో అరగంట జయంత్, వసుధ తారలతో మాట్లాడి అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు. తిరిగొచ్చేటప్పుడు వారిని గురించే మాట్లాడుకోసాగారు. గోకుల మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ బయటకు చూస్తోంది. ఇదేంటి, కారు ఇటుగా వెళుతోంది, మన ఇంటికి కాదా వెళ్లేది అంది. అంతవరకు కబుర్లలో పడి కారు ఎటుగా వెళుతోంది గమనించని వర్ణ. ఒకసారి శానిటోరియంకు వెళ్ళొద్దాం అనిపించింది వర్ణ. రాజుని చూసి అప్పుడే 4 రోజులైంది. ఎలా ఉన్నాడో ఒకసారి చూసి వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రి వేళ ఏంటండి, అసలే వాతావరణం బాగుండలేదు, చలిగాలి కూడా వేస్తోంది. అంతగా వెళ్లాలంటే రేపు ఉదయం వెళ్ళొచ్చుగా అంది అయిష్టంగానే. గోకులతో అలాంటి వాతావరణంలోకి వెళ్లడం ఇష్టం లేదు వర్ణకి. అసలే అక్కడంతా టీబీ పేషెంట్లుంటారు. ఎక్కడ ఆ వ్యాధి అంటుకుంటుందో అని ఆమె భయం. ఎటు ఇంత దూరం వచ్చాంగా వర్ణ, ఇక్కడికి శానిటోరియం పెద్దగా దూరం లేదు అన్నాడు వినయ్. వర్ణ కాదనలేకపోయింది. కారు శానిటోరియం ముందు ఆగింది. వినయ్ ముందుగా కారు దిగి, వర్ణ నువ్వు కూడా ఓసారి లోపలికి రా అన్నాడు, డోరు తెరిచి పట్టుకుని ఆమె వంక చూస్తూ. నేను రానులేండి, అసలే చంటి పిల్లతో చలిగాల్లో ఎందుకు, మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి, మేం కారులో కూర్చుని ఉంటాం అంది వర్ణ. మరోమారు పిలిచినా ఆ మాటే అనడంతో అయితే నేను వెళ్ళొస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మగారు, నేను చుట్టలు కొనుక్కుని ఇప్పుడే వస్తానమ్మా అంటూ డ్రైవర్ ఎటో వెళ్ళిపోయాడు. అంతవరకు ఊరుకున్న గోకుల అమ్మా దాహం అనడంతో 1, 2 సార్లు ఊరుకుని ఏవో మాటలు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడగడంతో పాపం బాగా దాహం వేస్తోంది కాబోలు అనుకుని డ్రైవరు లేకపోవడంతో తనే కారు దిగి చుట్టూ చూసింది వర్ణ. శానిటోరియానికి ఎదురుగా పెద్ద కూల్ డ్రింక్ షాపు, ఆ పక్కనే పళ్ల కొట్టు కనిపించాయి. ఎవరెవరో శానిటోరియంలోనికి వెళుతున్నారు, వస్తున్నారు. వాళ్లలో రోగిష్టి వాళ్ళెవరో, కాని వాళ్ళెవరో తెలియడం లేదు.
తప్పనిసరిగా తనే డ్రింక్ షాప్ వైపు నడిచింది వర్ణ. ఒక సోడా కొట్టించి గోకులకు తాగించింది. యాపిల్ పళ్ళు కావాలంటూ గోకుల పేచీ పెట్టడంతో 2 పళ్ళు కొని తీసుకొచ్చి కారులో కూర్చుంది వర్ణ. గోకుల పళ్ళు కొరికి తింటూ వాటితో ఆడుకుంటోంది. వర్ణ వినయ్ రాక కోసం శానిటోరియం కేసే చూస్తూ కూర్చుంది. డ్రైవర్ వచ్చాడు కానీ ఇంకా వినయ్ రాలేదు. వర్ణకలా కూర్చోవడం చాలా విసుగ్గా ఉంది. ఇంకా ఎంతసేపు ఈయన రావడం? అసలే లోపలంతా రోగిష్టి వాళ్ళు, ఎక్కువసేపు కూర్చోద్దంటే వినరు. 10 నిమిషాలు చూసి 4 మాటలు మాట్లాడి రాక ఎంతసేపు ఏం కబుర్లు చెబుతారో అనుకుంది కోపంగా. మరో పావుగంట తర్వాత కర్చీఫ్తో ముఖాన్ని తుడుచుకుంటూ వచ్చాడు వినయ్. అబ్బా, ఎంతసేపండి ఈ వెయిటింగు? నాకు బోర్ కొట్టింది. 10 నిమిషాలన్నారు, 25 నిమిషాలయింది. పంక్చువాలిటీ విషయంలో ముందు మిమ్మల్నే చెప్పుకోవాలి అంది వర్ణ గోకులను దగ్గరకు లాక్కుని వినయ్కి చోటిస్తూ. ఏదో చెబుతుంటే వింటూ ఉండిపోయాను, కాస్త ఆలస్యం అయిపోయింది. డ్రైవర్ ఫోని అంటూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు వినయ్. ఏంటలా ఉన్నారు? అతనికి ఎలా ఉంది అంది వర్ణ. మామూలుగానే ఉంది. డాక్టర్ ఏమన్నాడు? ఏమంటారు? చచ్చిపోయేదాకా పేషెంట్ బ్రతుకుతాడని, పర్వాలేదని అతని ఎదురు చెబుతారు. అయినా వాడి విషయం ఇదివరకే చెప్పేశారుగా అన్నాడు ముభావంగా. అతని ముభావం చూసి తను లోపలికి రానందుకు కోపగించుకున్నారు కాబోలు అనుకుని కొంచెం నొచ్చుకుంది వర్ణ. నేను లోపలికి రానందుకు మీరు? అబ్బే, అదేం లేదు. నువ్వు రాకపోవడమే నయం. చంటిపిల్లతో అలాంటి చోటుకి రావడం నాకు ఇష్టం లేదు. ఊరికే అడిగానంతే అన్నాడు మామూలుగా. అమ్మయ్య, కోపం రాలేదు, నయమే అనుకుంది లోపల. అయినా ఆయన సంగతి తెలీదు. చీటికి మాటికి కోపాలు తెచ్చుకోవడం, సాధించడం ఆయనకి చేతకాని పని. తను చెప్పినట్లే చెయ్యాలని, తన మాట విని తీరాలని పట్టుదల, కోపం అలాంటివేం లేవు. బహుశా ఆ రాజు పరిస్థితికి బాధపడుతున్నారేమో. ఎంత కాదనుకున్నా పెదనాన్న కొడుకు కదా. నెల రోజులు గడిచిపోయాయి. ఆ రోజు వినయ్ ఆఫీస్ నుంచి హడావిడిగా ఇంటికొచ్చి గోకులతో పాటుగా వర్ణని ఉన్న పళాన బయలుదేరమన్నాడు. ఎక్కడికండి అంది అర్థం కాక అయోమయంగా. దయచేసి అవేం అడకు అన్నాడు వినయ్. చెప్పకూడదా? తర్వాత అంతా చెబుతాను అన్నాడు ఏమీ చెప్పలేక వినయ్. అలాగే అంటూ గోకులతో బయలుదేరింది వర్ణ. ఇద్దరూ కారు స్పీడ్గా సాగిపోతుంది. ఏంటిన వాలకం? ఎన్నడూ లేదిలా. అంత అర్జెంటుగా మాట మాత్రం కూడా చెప్పకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నట్టు అడిగితే ఏమీ చెప్పరు. ఏమీ అర్థం కావడం లేదు. ఉదయం ఊరు వెళతానన్న మనిషి ఊరు వెళ్ళనే లేదు. పోనీ ఆ ప్రోగ్రాం ఆగిపోయి ఉండొచ్చు. ఇదేంటి ఆయన ముఖం ఎందుకో వాడిపోయింది. ఎంతో అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అర్థం కానివి, ఊహించలేనివి, జవాబు దొరకనివి అనేక ప్రశ్నలు వర్ణ మెదడులో గజిబిజిగా పరుగులు తీసాగాయి. ఏదో అడగబోయిన వర్ణ వినయ్ ముఖం చూసి ఆ ప్రయత్నం విరమించుకుంది. మరో అరగంట తర్వాత కారు శానిటోరియం ముందు ఆగింది. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చారు? ఆ మాట ముందే చెప్తే పోయేదిగా అనబోయిన వర్ణను నా వెంటరా అన్నాడు వినయ్ ముందుకు సాగిపోతూ. రాజును చూడ్డానికి వెళుతున్నాను, నువ్వు రావాలి తప్పదు అని ఒక్క మాట చెప్పడానికి ఇంత సస్పెన్స్ ఎందుకో అనుకుంటూ భర్త వెంట మౌనంగా సాగింది వర్ణ. స్పెషల్ రూమ్స్ ఉన్న వైపు వెళ్లారు. ఒక రూమ్ ముందు ఆగి లోపలికి వెళ్ళాడు వినయ్ పిల్లని వర్ణకిచ్చి. రాజు రాజు మెల్లగా పిలిచాడు. జవాబుగా చిన్న మూలు వినిపించింది. కొద్ది నిమిషాల తర్వాత అతను ఏదో అడిగాడు. వినయ్ ఆ అని జవాబు చెప్పడం తప్ప బయట నిలబడ్డ వర్ణకి ఏమీ వినిపించలేదు. వర్ణ, నేనిప్పుడే డాక్టర్ని తీసుకుని వస్తాను, నువ్వు కాస్త లోపలికి వెళ్ళు అంటూ చకచక అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు వినయ్. వినయ్ దూరమయ్యాక లోపలికి వెళ్ళింది వర్ణ. మంచంలో ఉన్న వ్యక్తిని పరికించి చూసింది. అస్థిపంజరం మనిషి ఆకారంలో కనిపిస్తోంది అంతే. కేవలం చర్మం చుట్టుకున్నట్లుంది తప్ప రక్తమాంసాలున్న ఆనవాళ్లే కనిపించడం లేదు. పాపం ఎలా ఉన్నాడో అనుకుంది జాలిగా. సువర్ణ అని ఆ అస్థిపంజరం నోట్లోంచి ఓ మాదిరి మాటలు వినిపించగానే అతని వంకే ఆశ్చర్యంగా చూడసాగింది. తను ఇతనికెలా తెలుసా అని. అంతలోకే గుర్తొచ్చింది. ఆయన చెప్పుంటారు, అందుకే అలా పిలిచాడు. నన్ను గుర్తుపట్టలేదు కదూ? గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నానని నాకు తెలుసు అన్నాడు హీన స్వరంతో. మీరెవరో నేనిప్పుడు చూడలేదు అంది తెల్లబోతూ. చూసినా గుర్తుపట్టలేని రోగం నన్ను పీడిస్తోంది. చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాను. నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు. ఒక్కసారి నన్ను క్షమించాను అను, ఆ మాట చాలు, నేను ప్రశాంతంగా పోతాను అన్నాడు విపరీతమైన బాధతో. నేను మిమ్మల్ని క్షమించడమా? మీరేం చేశారని? ఎక్కువ మాట్లాడకండి, కాసేపట్లో డాక్టర్ గారు వచ్చేస్తారు, ఆయన తీసుకురావడానికే వెళ్లారు అంది అతని మాటలు ఏవైనా సంధి ప్రేలాపనలేమో అనుకుంటూ. ఇంకా ఆలస్యం చేస్తే నేను ఈ మాటలు కూడా చెప్పలేను.
నేను నీకు చేసిన ద్రోహం సామాన్యమైంది కాదు. పచ్చని నీ బతుకులో నిప్పులు కురిపించాను. నీకు చేసిన అన్యాయం నా జీవితాంతం వెంటాడుతుంది. నా బ్రతుకుని నాశనం చేసింది అంటూ ఆయాసంతో చెప్పడం ఆపాడు. 2 నిమిషాలాగి మళ్ళీ చెప్పసాగాడు. ఇంకా నేను గుర్తుకు రాలేదు కదూ. నీ పాదాలను తాకే అర్హత నాకు లేదు. నేను నేను నీ బ్రతుకుని పాడు చేసిన నాగరాజుని. ఆనాటి నాగరాజుని నేనే సువర్ణ అంటూ విపరీతంగా ఆయాస పడసాగాడు. వర్ణ అవాక్కై చూస్తుండిపోయింది. సువర్ణ, నా కారణంగా నువ్వు గర్భవతి అయ్యావని, ఆ తర్వాత అవమానం భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయావని తెలుసుకున్నాను. నేను ఊరు నుంచి వెళ్ళిపోయాను. అనేక పాపాలు మోసాలు చేశాను. ఆఖరికి కన్నతల్లిని కూడా సరిగ్గా చూడలేదు. ఆ తర్వాత వినయ్ నాకు తమ్ముడవుతాడని తెలిసింది. మీ ఇద్దరి ప్రేమ, నీకు చేసిన అన్యాయం అన్నీ తెలిసిన నేను అతనితో ఎక్కువ పరిచయం పెంచుకోలేక దూరంగా వెళ్ళిపోయాను. చేతిలో డబ్బు, స్నేహితులు దూరం అయిపోయారు. చేసిన పాపం పండిపోయింది. చివరికి పశ్చాత్తాపంతో దిక్కులేని స్థితిలో వినయ్కి ఫోన్ చేయించాను. నువ్వు అతని భార్యవని ఈ మధ్య తెలుసుకున్నాను. వినయ్ వినయ్ ఎంత మంచివాడో. నేను మీకు ఎంత ద్రోహం చేశానో తెలుసుకున్నాను. చేసిన తప్పుకు ఒక్కసారి చచ్చే ముందు నిన్ను క్షమించమని అడగాలని, కానీ వినయ్ ఒప్పుకోలేదు. అయినా నేను బ్రతిమలాడాను. నన్ను క్షమించానని ఒక్క మాటను. ఇంకా మాటలు రావడం లేదు. చూపుల్లో అంతులేని దీనత్వం కనిపిస్తోంది. వర్ణ అంటూ వినయ్ వచ్చాడక్కడికి. బోరుని ఏడుస్తూ అతని భుజం మీద వాలిపోయింది వర్ణ. నాకంతా తెలుసు వర్ణ. చేసిన దానికి పశ్చాత్తాప పడుతున్నాను. శిక్ష ఏదైనా ఉంటే అది దేవుడే వాడికి విధించాడు. వాడి జీవితం కొన్ని గంటల్లోనూ ఘడియల్లోనూ ఉంది. కనీసం క్షమించాను అని ఒక్క ముక్కని వాడి ప్రాణాన్ని ప్రశాంతంగా పోని వర్ణ అంటూ ఆమెకు నచ్చజెప్పసాగాడు వినయ్. భర్త మీదున్న గౌరవంతో అతని ముఖం చూసి ఆ మాటలు అతి కష్టం మీద ఏ గోడకో తలుపుకో చెప్పినట్లు చెప్పింది వర్ణ. వినయ్, నా బిడ్డ, సువర్ణకు పుట్టిన బిడ్డ ఏది ఒకసారి చూపించవా? ఎటూ పోతున్నాను. ఇది నా బిడ్డ అనుకుని ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను. నా ప్రతిరూపాన్ని ఒకసారి చూపించు అంటూ అర్థించాడు దీనాతి దీనంగా. లేదు, పుట్టిన వెంటనే చనిపోయింది అంది. కాదు, ఇది నిజం కాదు అని చెప్పు సువర్ణ. ఇది నిజం కాదు అని చెప్పు. ఇంకా నేను ఎవరి జీవితాలకి అడ్డం రాను. ఒక్కసారి కళ్ళతో చూస్తాను. అంతే. వినయ్, నువ్వైనా నా కోరిక తీర్చవా? ఎటూ చావబోతున్నాను. నా మీద ఈ చివరి గడియల్లో కాస్త కనికరం చూపించండి. నేను ఇంకెవరికి హాని చేయను. బిడ్డని, ఒక్కసారి బిడ్డని. ఆశగా అర్థించే అతని గొంతులోంచి ఇక మాటలైతే రాలేదు కాని ఊపిరి ఆడని దగ్గు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. నోటి వెంట రక్తం విపరీతంగా పడింది. 10 నిమిషాల దాకా ఆయాసంతో శ్వాస నిలుపుకోవడం కూడా కష్టమైంది. ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకుంది వర్ణ. సిస్టర్ వచ్చి అంతా శుభ్రం చేసింది. అతన్ని ఎక్కువగా మాట్లాడించొద్దని చెప్పింది. మరో 5 నిమిషాల తర్వాత వినయ్ అంటూ నూతులోంచి మాట్లాడినట్టు వచ్చింది మాట. తన బిడ్డను చూపించమన్నట్టు ఒక్కసారి అర్థించి చేతులెత్తి నమస్కరించబోయాడు. శక్తి లేని కారణంగా అవి కలుసుకోవడం అసాధ్యమైంది. ఇంకా భరించలేకపోయాడు వినయ్. చేతిలో ఉన్న గోకులను వెంటనే నాగరాజు దగ్గరికి తీసుకువెళ్లాడు. ఇదిగో రాజు, ఇదిగో నీ బిడ్డ. పేరు గోకుల. ఇదే నీ ప్రతిరూపం. చూడు, కళ్ళ నిండా చూసుకో నీ బిడ్డను అంటూ వర్ణ వారిస్తున్న ఆమెను దూరంగా నెట్టి గోకులను రాజుకు అతి దగ్గరగా తీసుకువెళ్లాడు. రాజు గాజు కళ్లల్లో ఏదో ఆనందం. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఏదో చెప్పబోయాడు, కాని గొంతు పెగిలి మాట బయటికి రాలేదు. గోకుల తల మీద చేయి వేసి నిమరబోయిన ఆ చెయ్యి ఎందుకో నిరాశగా వెనక్కి వెళ్ళిపోయింది. గోకుల తండ్రిని ఖర్చుకుపోయి అలాగే చూడసాగింది. అతి కష్టం మీద 2 చేతులు జోడించి వినయ్కి నమస్కరించాడు. చూపును అతి కష్టం మీద వర్ణ వైపు తిప్పాడు. ఆ చూపుల్లో భావం గ్రహించిన వర్ణ 2 చేతుల్లో మొహం దాచుకుంది ఏడుస్తూ. అప్పటికే అతని చూపుల్లో మార్పు వచ్చేసింది. ఎక్కడో కొన ప్రాణం గాలికి కొట్టుకులాడుతోంది. అది స్పెషల్ వార్డు కావడం వల్ల, ఒకరిద్దరు పేషెంట్లు దూరంగా ఉండడం వల్ల ఇక్కడి ఏడుపులు అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. వినయ్ గోకులని వర్ణకిచ్చి 10 నిమిషాలు పక్కగది ఖాళీగా ఉండడంతో అక్కడ కూర్చోమని చెప్పి తాను మాత్రమే రాజు పక్కనున్నాడు. ప్రాణం పోలేక రాత్రి 10 గంటలకు పోయింది. ఎందరి బ్రతుకుల్లో నాశనం చేసి జీవితంలో సగం నరకం ఇక్కడే అనుభవించిన నాగరాజు శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మాట వర్ణతో చెప్పి వాళ్ళని ఇంటి దగ్గర దింపి తను తిరిగి హాస్పిటల్కి వెళ్ళాడు వినయ్. ఈ విషయం మీరే చెప్పారా నాగరాజుతో? లేదు వర్ణ. అసలు నీ జీవితంలో విషం గుమ్మరించిన వ్యక్తి ఎవరో నువ్వు ఎన్నిసార్లు చెప్పబోయినా నేనే వారించాను. జయంత్, తారా కూడా నువ్వు ఎవరి వలనో మోసపోయావు అని చెప్పారే కాని అతనెవరో చెప్పలేదు. నేను తెలుసుకోవాలి అని కూడా అనుకోలేదు. ఎందుకు? నాకు కావలసింది నువ్వు కాని నీ గతం, ఆ గతంలోని వ్యక్తి కాదు. నా అంతట నేనుగా నీ విషయం చెప్పలేదు.
మరి నా విషయం ఎలా తెలిసింది అతనికి? చెప్తాను. నీ గురించిన ప్రసక్తే తేలేదు రాజు మొదట్లో. పెళ్ళయిందా అని అడిగాడు ఒకసారి. అయ్యింది అన్నాను, అంతే. ఆ రోజు అతను నిన్ను చూసి ఉండకపోతే ఆ వ్యక్తి నాగరాజు అని నీకు తెలిసి ఉండేది కాదు. నువ్వు నా భార్యవన్న సంగతి వాడికి తెలిసేది కాదు. అతడే నీ జీవితం పాడు చేశాడని నాకు తెలిసేది కాదు. అతను నన్ను చూశాడా? ఎప్పుడు, ఎక్కడా? అంది ఆతృతగా. ఆ రోజు మనం తారా వాళ్ళింటి నుంచి వచ్చేస్తుంటే శానిటోరియానికి వెళ్ళాం, గుర్తుందా? అవును. కానీ నేను లోపలికి రాలేదుగా అతను నన్ను చూడ్డానికి. అతను కారు దగ్గర గోకులను ఎత్తుకుని నిలబడ్డ నిన్ను చూశాడట. రాజుకి సిగరెట్లు కాల్చడం బాగా అలవాటు. డాక్టరు కాల్చకూడదన్నాడు. ఆ రోజు నువ్వు లోపలికి రానంటే నేను మాత్రమే వెళ్ళాను. అతను రూంలో లేడు, బయటికి వెళ్ళాడని నర్సు చెప్పింది. రహస్యంగా బయటికి వెళ్ళి సిగరెట్లు తాగడం వాడికి అలవాటైంది. నేను అక్కడే కూర్చున్నాను. 10 నిమిషాల తర్వాత వచ్చాడు. అందుకే నేను తిరిగి రావడం లేట్ అయింది. రాగానే ఏమడిగాడో తెలుసా? అన్నాడు వినయ్. ఏమడిగాడు? అంది వర్ణ అతని వంకే చూస్తూ. వినయ్, నీ కారు దగ్గరున్న అమ్మాయి సువర్ణ కదూ? ఆమె చేతిలో పాప ఆమె బిడ్డేనా? అన్నాడు అనుమానంగా. అవును రాజు, సువర్ణ నా భార్య. ఆ పాప మా అమ్మాయే. కాకపోతే సువర్ణ చేతిలో ఎందుకుంటుంది అన్నాను మామూలుగా. అయితే లోపలకు రాలేదేం? పాపకు చలిగాలి పడదు, పైగా ఒంట్లో బాగలేదు అని అబద్ధం చెప్పాను. వినయ్, మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? అతను కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏంటలా ఉన్నావు? ఇంకా వర్ణ నా భార్య కాదని అనుమానమా? అది కాదు. పరీక్షలైన వెంటనే మీరు పెళ్లి చేసుకుంటారని విన్నాను. తర్వాత అది జరగలేదని, వర్ణ గర్భవతిగా ఉండి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని విన్నాను. నిజమో అబద్ధమో అని ఇంకా నేనేం దాచలేదు. అవును, మా పెళ్లి నిశ్చయమైంది. కానీ వర్ణ బ్రతుకులో ఒక దుర్మార్గుడు చిచ్చు పెట్టాడు. గర్భవతి అయింది. ఆ అవమానం భరించలేక, నాకు ముఖం చూపించలేక, మోసగించి పెళ్ళాడలేక ఇంట్లో చెప్పకుండా మద్రాసు వచ్చేసింది. అతను ఎవరో నీకు తెలుసా? తెలుసుకునే అవసరం లేదింకా అన్నాడు. ఇది చాలా విశాల హృదయం వినయ్. కాకపోతే వర్ణని నీ జీవితంలోకి తెలిసి ఆహ్వానిస్తావా? చెప్పానుగా, నాకు కావలసింది ఆమె కాని ఆమె గతం కాదు. నా గురించి వర్ణకు తెలుసా? నేను అతను నాకు కజిన్ అన్న సంగతి నీకు తెలుసా అని అడిగాడు అని అనుకున్నాను, కానీ తను నాగరాజునని నీకు తెలుసా అని అడుగుతున్నాడు అని అనుకోలేదు. అందుకే తెలుసు, నేనే చెప్పాను నా కజిన్ అని. ఏమంది విని? ఏమంటుంది? వర్ణ నాకెప్పుడు ఎదురు చెప్పదు అన్నాడు ఆనందంగా. నేను నాగరాజునని తెలిసి కూడా ఏమీ అనలేదా? అసహించుకోలేదా? ఎందుకు ఇలా అంటున్నావు రాజు? వర్ణ నిన్ను కాలేజీలో చూస్తే చూసుండొచ్చు. అందువల్ల అసహ్యం దేనికి? నువ్వేం చేశావని అన్నాను అర్థం కాక. వినయ్, వర్ణ జీవితం బండలు చేసిందెవరో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేకపోయినా చెప్పాల్సిన అవసరం నాకుంది. నేను ఈ విషయం చెప్పినందువల్ల నీలాంటి వాడి నీడలో ఉన్న వర్ణ భవిష్యత్తుకి అపాయం లేదు. ఈ విషయం దాచి నిన్నింకా మభ్యపెట్టలేను. అలా చేస్తే నాకు నిష్కృతి లేదు. నన్నింకా కాపాడాలనే మంచి మనసుతో ఇక్కడ చేర్పించావు. నేను ఎటూ బ్రతకను. చచ్చే ముందైనా చేసిన పాపానికి క్షమాపణ అడగాలి. అదెలా సాధ్యం అనుకునేవాణ్ణి. ఆ రోజు మీ మావయ్య నా వివరాలు అడిగినా మన మధ్యనున్న బంధుత్వం తెలియజేసినప్పుడే నీకు చేసిన అన్యాయం గుర్తుకొచ్చి నీకు దూరంగా వెళ్ళిపోయాను. నాకా? నువ్వు అన్యాయం చేశావా? కాసేపు నాకంటావు, మరి కాసేపు వర్ణకంటావు. ఇంతకీ నువ్వు చేసిందేంటో సరిగ్గా చెప్పు. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. వినయ్, వర్ణ జీవితం నాశనం చేసిన వాణ్ణి నేనే. ఆ పాపం చేసింది నేనే వినయ్. ఆమెకు చేసిన ద్రోహానికే ఇలా అనుభవిస్తున్నాను. అందుకే చచ్చే ముందైనా ఒకసారి ఆమెతో క్షమార్పణలు చెప్పించుకోవాలి అనుకున్నాను. ఆ పని చేయకపోతే నాకు మనశ్శాంతి లేదు వినయ్ అన్నాడు బాధగా. వినయ్, ఒక్క మాట, నాకెంత ఉపకారం చేస్తున్నావు. చివరగా ఈ ఒక్క సహాయం చెయ్యి అంటూ అర్థించాడు. నీ జీవితం పాడు కావడానికి కారణం ఎవరో ఒక వ్యక్తి అని నాకు తెలుసు, కానీ ఆ వ్యక్తి రాజు అని మాత్రం తెలియదు. ఇప్పుడు తెలిసి మాత్రం చేసేదేముంది అనుకున్నాను. ఏంటి రాజు, చెప్పు అన్నాను. నేనింక రోజుల మీద ఉన్నానని నాకు తెలుసు. నా ప్రాణం పోయేలోగా వర్ణని బిడ్డని చూపించు. ఆమెకు క్షమార్పణలు చెప్పుకుని ఒక్కసారి బిడ్డను చూసి కనీసం చచ్చే ముందైనా మనశాంతిగా చచ్చిపోతాను అంటూ ఏడ్చాడు ఆవేదనగా. వాడి బాధ చూస్తుంటే నేను కాదు అనలేకపోయాను. చావుకి అతి సమీపంలో ఉన్నాడు. నీకు అతన్ని చూడడం ఇష్టం లేదని తెలుసు. ఆ వ్యక్తి నాగరాజు అని ముందే చెబితే నువ్వు అస్సలు రావు. అందుకే నేను నిన్ను బిడ్డని చెప్పకుండా తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇలా చేసి నీలో మానుతున్న గాయాన్ని రేపాను. అందుకు నన్ను మన్నించు వర్ణ. అంత మాట అనకండి. నా దృష్టిలో మీరు దేవుళ్లాంటి మనిషి. మీరు ఏ కారణం లేకుండా అలా చేయరని నాకు తెలుసు. కానీ ఎంతకాలం మీరు రాజు అనే మనిషి నాగరాజే అని నేను ఊహించలేకపోయాను. నిజం చెప్పాలంటే అతని పేరు మన కాలేజీ రోజుల్లో నాగరాజు అనే విషయమే నాకు గుర్తులేదు వర్ణ. మొదటిసారి మామయ్య ద్వారా పరిచయం అయినప్పుడు అతని పేరు ఆర్ఎన్ రాజు అని చెప్పాడు.
అందుకే నీతో నేను అతని పేరు రాజు అని మన కాలేజీలోనే చదివాడు అన్నానే కానీ ఇంకా వివరాలు నాకు తెలియకే చెప్పలేదు. వర్ణ ఏం మాట్లాడలేదు. వర్ణ, ఇప్పుడు రాజు లేడు, చచ్చిపోయాడు. అంటే నీలో ఉన్న గతం అతనితోనే చనిపోయింది. ఇంకా నీకు గతమే లేదు కనుక అంతా ఒక పీడకలనుకుని మరిచిపో. మీ సన్నిధిలో గతాన్ని అలాగే మరిచిపోతాను. నా జీవితాన్ని వెలిగించిన జీవనజ్యోతి మీరు. కానీ మీరు గోకులని అతని బిడ్డగా చెప్పడం నాకేం నచ్చలేదు. వర్ణ, ఇంకా నీకు తెలియని నిజం ఒకటుంది. ఏంటది? అంది ఆశ్చర్యంగా వర్ణ. గోకుల ఎవరో కాదు, నీ బిడ్డే. అంటే నీ కన్న బిడ్డ. నీకు పుట్టిన బిడ్డ నిజంగా చనిపోలేదు. అందుకే ఆ విషయం రాజుకు చెప్పి మనశ్శాంతి చేకూర్చాను. ఏంటి ఏమంటున్నారు మీరు? నాతో పరాచకాలాడుతున్నారా? నాకు పుట్టిన బిడ్డ నిజంగానే చనిపోయిందండి, ఇది నిజం అంది వర్ణ. లేదు వర్ణ, ఆ బిడ్డ బ్రతుకున్నట్లు నీకు తెలిస్తే ఇంకా నీ ముందు జీవితంలో అసలు పెళ్లి మాటే తలపెట్టమని తారా వాళ్ళంతా కలిసి ఆ బిడ్డను దాచారు. నీకు అబద్ధం చెప్పారు. తర్వాత ఆ బిడ్డను నేనే అనాథ శరణాలయంలో ఒక ఆయను ప్రత్యేకంగా నియమించి అక్కడ ఉంచాను. ఆ శరణాలయంలో అధికారి గుమస్తా నాకు తెలిసిన వాళ్ళు కావడంతో నాతో సహకరించారు. అందుకే నువ్వు పిల్లల్ని పెంచుకుందామన్నప్పుడు ఆడపిల్లే కావాలని అదే శరణాలయానికి నువ్వు తారా వాళ్ల హోంకే వెళదామంటే ముందు ఇక్కడ చూసి తర్వాత అక్కడికి వెళదాంలే అంటూ నమ్మించాను. కాదు కాదు, నేను నమ్మలేను అంది పిచ్చిగా అరుస్తూ. అయితే ఉండు, ఆ నిజం నీకు స్వయంగా చెప్పిస్తాను అంటూ తారకు ఫోన్ చేశాడు వినయ్. తారా, గోకులను గురించిన నిజం నువ్వేనా చెప్పు అన్నాడు వినయ్. గోకుల నిజంగా నీకు పుట్టిన బిడ్డే వర్ణ. ఆ రోజు పుట్టిన బిడ్డ పోయినట్లు మీరే చెప్పారుగా. డాక్టర్ కరుణామయ్యి ఆ మాటే చెప్పింది. అలా అని ఆమెతో అబద్ధం చెప్పించాం. ఎందుకలా చెప్పారు అంది వర్ణ కోపంగా. వర్ణ, నువ్వు జీవితంలో దెబ్బతిన్నావు, గర్భవతి అయ్యావు. ఈ నిజం ప్రేమించిన వినయ్తో చెప్పలేక ఇల్లుదొచ్చేశావు. అయినా అతని మీద ప్రేమను చంపలేకపోయావు. నీకు పుట్టిన బిడ్డ కళ్ళెదుటుంటే నువ్వు జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోగలవా? నీ బ్రతికిలా మారే అవకాశం ఉండేదా? వినయ్ ఎవరో నీకు చెప్పకుండా దాచడం వల్లనేగా మా బలవంతం మీద పెళ్లి చేసుకున్నావు. అదే నీ బిడ్డ కళ్ళెదుట కదలాడుతుంటే ఆ బిడ్డతో పాటు నువ్వు వినయ్కి భారీగా వచ్చుండేదానివా? ఆ బిడ్డ ఎదుటే ఉంటే నువ్వు అనుక్షణం మనశ్శాంతి లేక కుంగిపోయేదానివి. ఇప్పుడు గోకుల నీ బిడ్డ. అందుకే మేమంతా ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకున్నాం. నిజంగానా అంది ఆవేదనగా. ఇది పూర్తిగా నిజం వర్ణ. ఇదంతా నీ మంచి కోసమే చేశాం. దీన్ని గురించి వరి అయ్యి మనసు పాడు చేసుకోకు. అప్పటికి ఈ సంగతి ఆయనకు తెలుసా? తెలుసు వర్ణ. నువ్వు నాకు కావాలి అనుకున్నప్పుడు నీ బాధ్యతలు కూడా నావే. ఎంతైనా నీ రక్తం పంచుకున్న బిడ్డ, వదిలేలేకపోయాను. ఈ విషయం ఎంతకాలం నాకెందుకు చెప్పలేదు అంది కోపంగా. చెబితే వాటి పరిణామాలు ఎలా ఉంటాయో. నువ్వు గర్భవతిగా ఉన్నప్పటినుంచి బిడ్డంటే నీకేమాత్రం ఇష్టం లేనట్టు తెలిసింది. అందుకే గోకులను అనాథగా నీకు పరిచయం చేసి నిన్ను నమ్మించడానికి నేనే ఆ ఏర్పాట్లు చేశాను. ఈ నిజం నీకెప్పటికీ చెప్పకూడదనుకున్నాను. కానీ రాజు కోరికని ఆ స్థితిలో కాదనలేకపోయాను. అందుకే అబద్ధం చెప్పలేకపోయాను వర్ణ. నా జీవితంలో నాకు తెలియని రహస్యాలు ఎన్ని దాగున్నాయో. నా నుంచి అందరూ అన్ని విషయాలు దాచిపెట్టారు అంది ఏడుస్తూ. వర్ణ, పిచ్చిదానా, ఇదంతా ఎవరి కోసం చేశామంటావు? నీకోసం, నీ జీవితం బాగుపడి ఒక మంచి దారిలో నడవడానికే మేమేం చేసినా. ఎంతకంటే నీ నుంచి దాచే రహస్యాలు ఇంకేం లేవు. ఇప్పుడు నీ జీవితంలో ఏ లోటు లేదు వర్ణ అన్నాడు ఆప్యాయంగా భుజం తడుతూ. అయితే గోకుల నాగరాజు బిడ్డన్నమాట అంది ఏదో ఆలోచిస్తూ. వర్ణ, నువ్వింకా ఆ విషయం మర్చిపో. వాడు శాశ్వతంగా నీ జీవితంలోంచి తొలగిపోయాడు. ఇంకా గతానికి సమాధి కట్టే అన్నాడు వినయ్. వర్ణ కళ్ళు అసురుపూరితాలయ్యాయి. వినయ్ మంచి మనసుకు, సంస్కార హృదయానికి ఆమె ఒళ్ళు పులకరించింది. ముకుళిత హస్తాలతో పువ్వులా అతని పాదాలపై వాలిపోయింది. కన్నీటితో అభిషేకం చేసింది. ఇంతటితో ప్రేమ సరోవరం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.